రెండో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్ స్థానాల ఓట్లు కౌంట్ చేస్తున్నారు. లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా పోలింగ్ కేంద్రాల శివారు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలోనే ఈసారి కూడా ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. మొదటి విడతలో 85% పోలింగ్ అయితే రెండో విడతలో ఓవరాల్ గా దాదాపు 80% నుంచి 90% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. 3,342 పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం 10,668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు 26,191 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 63,480 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. అయితే మేజర్ పంచాయతీలు మినహా అన్ని పంచాయతీల్లో సాయంత్రంలోపు ఫలితాలు రానున్నాయి. పూర్తి సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పంచాయతీ ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కావ్య, పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. దాదాపు ఈ రాత్రికి 8 గంటలకు ఒక క్లారిటీ వస్తుంది అందరూ గెలుపుకు సంబంధించి. అయితే మేజర్ పంచాయతీలు ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ పూర్తి కాలేదు. తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీలో మాత్రం కౌంటింగ్ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే కనుక మొత్తం 4,435 గ్రామ పంచాయతీలకు దాదాపు అంటే 4,435 గ్రామ పంచాయతీలు 5 నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతాయి కొన్ని దాదాపుగా 700కు పైగా ఏకగ్రీవం అయినాయి. ఇక మిగిలినటువంటి 3,341 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరిగినాయి. దీంట్లో ఇప్పటివరకు అయితే ఫలితాలను దాదాపుగా 45% నుంచి 50% వరకు కొన్ని చోట్ల ఫలితాలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3,341 ఉంటే కనుక దాదాపుగా 1,200 నుంచి 1,500 మధ్యలో ఈ ఫలితాలు కూడా ప్రకటించినట్టుగా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలిచినట్టుగా మనకు సమాచారం ఉంది. జిల్లా లెవెల్ నుంచి కూడా దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ 1000 సర్పంచ్లను గెలుచుకున్నట్టుగా తెలిసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 140 నుంచి 150 సర్పంచ్లను ఇప్పటికే కైవసం చేసుకున్నట్టుగా తెలిసింది. అట్లనే టీడీపీ, సిపిఎం ఇతరులు కూడా కొన్ని సర్పంచ్ స్థానాలను, వాళ్ళు బలపరిచినటువంటి సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నట్టుగా తెలిసింది. అంటే దాదాపుగా 2.5 గంటల ప్రాంతం నుంచి ఈ కౌంటింగ్ స్టార్ట్ అయింది. వాస్తవానికి 2 గంటలకే స్టార్ట్ కావాలి, కానీ కొంత అధికారులు లంచ్ అవర్ తర్వాత ఈ కార్యక్రమం, ఈ లెక్కింపును స్టార్ట్ చేశారు. ఇంకా కొనసాగుతుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలకు మాత్రం ఎక్కువగా ఓటర్లు ఉంటారు కాబట్టి ఇది కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్లో కనుక చూస్తే దాదాపుగా 8 గంటల తర్వాతనే ఈ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదొకటి ఉంటుంది. మరొకటి ఇంకోటి ఏంటంటే, ఈ కొంతమంది అంటే ఒక 10 ఓట్లు 15 ఓట్లతో ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కానీ లేదంటే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్పి కోరుతూ ఉంటారు ఎన్నికల అధికారులను. అట్లా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఒక 20 ఓట్లు, తర్వాత 25 ఓట్లు, 30 ఓట్లతో ఓడిపోయినటువంటి అభ్యర్థుల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి వస్తుంది. మరోసారి కౌంటింగ్ చేయాలి అన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. దీని మీద రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ మళ్ళీ రీకౌంటింగ్ చేయాలా లేదా అనేటువంటి విషయాల మీద ఒక క్లారిటీ రావాల్సింది. అయితే మొత్తంగా చూస్తే కనుక దాదాపుగా 3,341లో ఇప్పటికైతే దాదాపుగా 1,400 వరకు కూడా ఈ ఫలితాలు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. 8 గంటల తర్వాత కానీ మొత్తం ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా పోలింగ్ సరళి చూస్తే మనం ఇందాక బులెటిన్లో చెప్పుకున్నాం, దాదాపుగా 85 నుంచి 86% మేర అయినట్టుగా తెలిసింది. అధికారికంగా ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించినప్పటికీ కూడా 86% మేర అయినట్టుగా తెలిసింది. ఫస్ట్ ఫేజ్లో కూడా మొదటి విడతలో జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 85.76% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం.
ఇంకా కౌంటింగ్ ఇదొక గ్రామ పంచాయతీ ఇది వెబ్కాస్టింగ్ ద్వారా దాదాపుగా 650కి పైగా వెబ్కాస్టింగ్ 673 కెమెరాల ద్వారా వెబ్కాస్టింగ్ ద్వారా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుసంధానం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈరోజు మొదటి విడతలో పోలింగ్ స్టేషన్లు చూస్తే కనుక 29,964 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కలిపి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా కౌంటింగ్లో సమస్య వస్తే కనుక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఇక ఓవరాల్గా అయితే దాదాపు 8 గంటల తర్వాతనే మొత్తం ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు గెలిచిన అభ్యర్థులు వాళ్ళ యొక్క అంటే సంతోషంగా కొన్ని ర్యాలీలు కానీ లేదంటే విలేజ్ లెవెల్లో మనకు తెలిసి ఎట్లా ఉంటుందో కుంకుమ చల్లుకోవడం కావచ్చు, లేదా గెలిచిన అభ్యర్థులను ఊరేగింపులుగా తీసుకువెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది సాధారణ ప్రజలకు. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా లోకల్ పోలీసు కొంత పర్యవేక్షణ బందోబస్తు కూడా చేస్తున్నారు. అక్కడక్కడ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ రెండు వర్గాల మధ్య ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా అటు పోలీసులు బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం టైం కాబట్టి ఇక ఇప్పటికే లిక్కర్ కూడా నిన్న బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ షాపులు కావచ్చు, అదేవిధంగా బార్ షాపులు కావచ్చు, ఇవన్నీ కూడా మూసే ఉన్నాయి. ఈ కౌంటింగ్ మొత్తం పూర్తయిన దాకా కూడా ఇవి ఓపెన్ చేయొద్దని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ మధ్యాహ్నం కూడా ఇప్పటికే అన్ని షాపులు కూడా క్లోజ్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే సంతోషంగా వాళ్ళ యొక్క ఊరేగింపులు గెలిచినప్పుడు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, లేదంటే ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కావచ్చు, లేదంటే కొంచెం కొట్లాటలు గ్రౌండ్ లెవెల్లో స్థానిక సంస్థల్లో ఎక్కువగా ఇవి ఉంటాయి. కాబట్టి ఓడిపోయినటువంటి అభ్యర్థులు గెలిచిన అభ్యర్థుల మీద కూడా కొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి జరగకుండా కూడా లోకల్ పోలీసులు పికెటింగ్ తర్వాత బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే 8:30 గంటల ప్రాంతానికి వెళ్ళగానే మొత్తం 3,342 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్థానాల లెక్కింపు అన్ని కూడా ఓట్ల లెక్కింపు అన్ని పూర్తవుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఇక వార్డు సభ్యులకు కూడా మనం చెప్పుకున్నాం 26,191 వార్డు మెంబర్లకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. 1-2 వార్డులలో ఎన్నికలు ఆపేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవి కూడా దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ముందుగా వార్డు మెంబర్ల రిజల్ట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకునే టైంలో కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మధ్య కూడా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మొత్తంగా ఈ లెక్కింపు ప్రక్రియ అంతా కూడా సజావుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తూ జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ విజయవంతంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.